దేవుడు తన కృపలో గడిచినటువంటి దినాలన్నింటిలో కూడా తోడుగా ఉండి నడిపించి ఈ శ్రేష్ఠ సమయమున మనమందరం కూడా ఇంటి రీతిగా కూడుకొని ఉండటానికి దేవుడు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు శ్రేష్టమైన సమయము అని అంటా ఉన్నాను అంటే, చాలామంది జ్ఞాపకము చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ఈ దినము తన తండ్రిని కోల్పోయినటువంటి తన భర్తను, అలాగే కోల్పోయిన తన తాతను గుర్తు చేసుకోవడానికి మనవ సంతతి కావచ్చు, వారి బిడ్డలు కావచ్చు, వారి సతీమణి కావచ్చు, కొమ్ము దావీదు గారు ఈ లోకంలో జీవించినటువంటి జీవితంలో విడవబడినటువంటి కుటుంబము ఇటు రీతిగా గుర్తించుకోవడం ఎంతైనా శ్రేష్టమైనటువంటి సమయం అయ్యింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ సమయంలో మన ప్రియులు దావీదు గారు తాను జీవించినటువంటి జీవితంలో చాలా సౌమ్యుడు అనేటువంటి పేరును నేను విని ఉన్నా. పలకరించే విధానంలో కానివ్వండి, తన ఆప్యాయత గురించి చాలామంది చెప్తూ ఉంటారు. మనం పెట్టాల్సిన పని లేదు, కానీ మన మాటే ఎదుటి వ్యక్తుల్ని గుర్తించుకునేటట్లుగా చేస్తుంది. చాలా చక్కగా అందరినీ పలకరించేవాడు. అలాగే నేను ఎప్పుడన్నా వాటర్ ప్లాంట్కి వెళ్ళినప్పుడు కొంతమంది రైతులు కూడా నాతో అన్నారు, అంటే మన కమ్యూనిటీలో చాలా చక్కగా మాట్లాడే వ్యక్తి దావీదు గారు అనేటువంటి మాట చాలామంది కొంతమంది రైతులు నాతో అన్నారు. ఆ మాట్లాడే విధానంలో కూడా పుట్టింది ఎక్కడైనా కూడా ఎక్కడున్నటువంటి వ్యక్తులు కూడా రైతుల దగ్గరికి వెళ్ళేసరికి ఏమండి అనేటువంటి పిలిచేటువంటి అలవాటు కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఏదో పిలుద్దాంలే అన్నటువంటి పిలుపు కాదు, తాను చాలా పద్ధతిగా ఎదుటి వారిని గౌరవంతో పిలిచేటువంటి వ్యక్తిగా నేను చూశాను. ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పుడు కూడా చిన్నప్పుడు అయ్యగారు అలాగే దావీదు గారు ఇద్దరు కూడా ఒకే క్లాస్మేట్స్, కలిసి తిరిగారు, కలిసి ఉన్నటువంటి దినాలను కూడా గుర్తు చేసుకునేటప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒరే అనేటువంటి మాట నేను వినలా. ఒకవేళ చిన్నప్పుడు పిలుచుకున్నారేమో కానీ ఏ అబ్బాయి అనేటువంటి ఆ పిలుపుతోటి, ఇంకా సేవకుడైన తర్వాత పాస్టర్ గారు అనేటువంటి పిలుపుతోటి ఈ రెండు పదాలు నేను వింటూ వచ్చా. చాలా గౌరవమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎవరికి కూడా ఎటువంటి హానికరుడు కాదు. చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా తాను జీవించినటువంటి జీవితంలో ఈ లోకంలో అలా భూ సంబంధమైనటువంటి ఆలోచన మాత్రమే కాక దేవుని సన్నిధిలో కూడా గడపాలనేటువంటి ఆశ కలిగిన వాడు. నేను చిన్న ప్రాయంలో ఉన్నప్పుడే ఒక పక్క అదే ప్లేస్లో దావీదు గారు పాట పాడుతూ ఉండేవారు, పక్కనే నేను కూర్చొని డ్రమ్ము కొడుతూ ఉండేవాడిని. చాలాసార్లు చాలా సహకారంగా దేవుని మందిరంలో ఉంటూ దేవుని యొక్క పనిలో చాలా నిమగ్నతతోటి చాలా తనకున్నటువంటి తలాంతులను దేవుని పని కొరకు ఉపయోగిస్తూ వచ్చాడు. చాలా మంచి ప్రవర్తనతో తాను ఈ భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలము చాలా సత్సంబంధం కలిగినటువంటి వాడై ఉన్నాడని నేను సేవకుడిగా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి మీద మనిషి యొక్క జీవితమట 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా మరొక మాటలో మనం ఒకసారి ఆలోచన చేస్తే 90వ కీర్తన 12వ వచనం, మాకు
జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. చాలండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. చాలామంది ఈ జ్ఞానము లేనటువంటి వారుగా ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్నారు. జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి గమనిస్తాడు, ఈ భూమి మీద నా కాలం ఎంత, నా టైం ఎంత, నేను ఎన్ని రోజులు ఉంటాను, నేను ఎన్ని రోజులు బ్రతుకుతాను, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం ఏమయ్యిందో ఆ గ్రహింపుతోటి ఈ భూమి మీద జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ప్రయాణం చేస్తాడు. అందుకే మోషే ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము అని అంటున్నాడు. ఏ జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం కావాలి. ఈ భూ సంబంధమైనటువంటి జ్ఞానం అయి ఉంటే ఎట్టో కట్ట బ్రతికితే చాలులే, ఈ ఉన్నన్ని రోజులు తక్కడో బిక్కడో మనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాములే అనేటువంటి ఆలోచనతోటి ఒక గురి, ఒక గమ్యము, ఒక ఆలోచన లేకుండా జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని ఎరిగినటువంటి వ్యక్తుల యొక్క ప్రయాణం ఎలాగుంటి ఉంటుందనంటే ఒక గురి కలిగినటువంటి ప్రయాణముగా మనం చూస్తూ ఉన్నాం. మోషే అంటాడు, దేవా మాకు జ్ఞాన హృదయం కలుగజేయి. ఏ జ్ఞానం కావాలి? పరసంబంధమైనటువంటి జ్ఞానం కావాలి. ఆ పరసంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి దేని గురించి ఆలోచన చేస్తాడు అంటే, ఇక్కడ ఈ భూమి మీద మా జీవిత కాలం ఇంకెంత అని గమనిస్తాడు. ఆలోచన కలిగిన వ్యక్తి బస్సు ఎన్ని గంటలకు వస్తుందో టైం చూసుకుంటూ ఉంటాడు. ఆలోచన లేని వ్యక్తి అరే రే 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 బస్సు పోయిందే, అప్పుడు దాకా ఏం చేసావు, ఎటు చూసావు, ఏం చేస్తున్నావు? ఆలోచన కలిగి ఏం చేస్తాడు మనిషి? ఆలోచన ఉంటే నేను ప్రయాణం చేయాలి, పలానా టైంకి బస్సు వస్తుంది, పలానా సమయంకి నేను వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉంటే ఒక పక్క టైం చూసుకుంటూ ఉంటారు, ఒక పక్క పని చేసుకుంటూ ఉంటారు. ఒక పక్క టైం చూసుకుంటూనే ఒక పక్క రెడీ అవుతూ ఉంటారు. ఒక పక్క టైం చూసుకుంటూనే సిద్ధపాటు కలిగి ఆ బస్సు ఎక్కుటకు వారు వెళ్ళాల్సిన స్థలం దగ్గరికి వెళ్ళి నిలబడి ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. భక్తుడు అంటాడు, దేవా మాకు జ్ఞాన హృదయము కలుగజేయము అని అన్నాడు. ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ భూమి మీద ప్రతి మనిషికి కూడా 70 సంవత్సరములు 80 సంవత్సరములని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇక మనం ఎట్ట బ్రతికినా కూడా ఆ 70-80 ముందు మాత్రం మన పని ముగించబడదని అనుకోవడానికి లేదు. ఏ క్షణాన ఏ సమయమున దేవుని యొక్క పిలుపు ఉంటుందో తెలియదు మనకి. వాక్యం సెలవిస్తూ ఉంది 3వ వచనంలో, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని అదండి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నరులారా తిరిగి రండి. దేవుడు పిలిచినప్పుడు మనం ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా తప్పకుండా అన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, దేవా మాకు జ్ఞాన హృదయము కలుగజేయి. ఎలాంటి జ్ఞానం కావాలని కోరుకుంటున్నాడు అనంటే, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మనిషి యొక్క మనుగడ ఎంతకాలం, మనిషి యొక్క జీవము ఎంతకాలం, మనిషి యొక్క ప్రయాణము ఎంతకాలం, మనిషి ఈ భూమి మీద ఇంకెంతకాలము జీవించగలుగుతాడు? అందుకే అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 39వ కీర్తన 4వ వచనం నుండి, 39వ కీర్తన 4వ వచనం నుండి, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. ఎవరి మాట పలుకుతా ఉంది? భక్తుడైనటువంటి దావీదు పలుకుతా ఉన్నాడు. ఇందాకేమో మోషే మాట్లాడుతూ ఉన్నాడు. మోషే యొక్క ఆలోచన, దేవా
మాకు జ్ఞాన హృదయం కలుగజేయి, మా దినముల యొక్క ప్రమాణం ఎంతో తెలుపు, మేము ఎంతకాలం ఈ భూమి మీద జీవిస్తామో మాకు తెలుపయ్యా అని కోరుతూ ఉంటే, అదే కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు, దేవా మా అంతము ఎట్లుండనది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపయ్యా. దీని గురించినటువంటి ఆలోచన మనిషి కలిగి ఉండాలి. అన్నీ బాగానే ఉన్నాయి కదా అని అనుకుంటే సరిపోదు. మన ఆలోచన కూడా మనం ఏమై ఉన్నామో ఎరిగిన వారమై ఉండాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనం ఎరిగిన వారమై ఉండాలి. అందుకే దాని క్రింద వచనంలో దేవుడు తన మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు, నా దినముల పరిమాణమును ఎంతంట, బెత్తెడంత చేసాడట. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, మీదటికి సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఇక శాశ్వతంగా మనం ఈ భూమి మీద ఉంటామని అనుకోవడానికి లేదట. మనిషి యొక్క ఆలోచన ఎలాగుండాలి అంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మన దినముల యొక్క ప్రమాణం ఎంతో మనం తెలుసుకొని ఉండాలి. మనం ఏమై ఉన్నామో తెలుసుకొని ఉండాలి. ఈ భూమి మీద మన యొక్క స్థానం ఏమై ఉందో తెలుసుకొని ఉండాలి. ఈ భూమి మీద మన యొక్క సమయం ఎంత అయిందో తెలుసుకొని ఉండాలి. దేవుడు చెప్తున్నటువంటి మాట, తన హృదయంలో దేవుడు పెట్టినటువంటి తలంపును భక్తుడు గుర్తించుకుంటా ఉన్నాడు. నా దినములో పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. బెత్తెడంత ఎంతసేపు? ఇంకేమంటాడు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. నువ్వు ఇచ్చినటువంటి ఆ బెత్తెడ కాలంలో, ఆ బెత్తెడి సమయంలో నీ సన్నిధిలో ఉన్నానన్న గ్రహింపు కూడా నాకు లేదు. అంటే ఎంతవరకు నేను ఉపయోగించుకోగలిగాను? ఆ దేవుడిచ్చినటువంటి ఆ బెత్తెడంత సమయంలో ఎంతవరకు దేవుని యొక్క సమయాన్ని నేను పొందుకోగలిగాను? ఎంతవరకు దేవునికి ఉపయోగకరంగా ఉండగలిగాను? ఎంతవరకు దేవునికి సమయం ఇవ్వగలుగుతా ఉన్నాను? ఎంతవరకు దేవునితో నేను సత్సంబంధం కలిగి ఉన్నాను? ఎంతవరకు నేను ఆయనతో సహవాసము చేయగలుగుతా ఉన్నాను? ఈ బెత్తెడంతలోనే కుటుంబాన్ని చూసుకోవాలి, బిడ్డలను చూసుకోవాలి, సంపాదన చూసుకోవాలి, కూడబెట్టడం చూసుకోవాలి, క్షేమంగా ఉండాలని చూసుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడికి కుదిరితే సమయం ఇవ్వడం, లేకపోతే లేదు. కాబట్టి భక్తుని యొక్క హృదయంలో దాగినటువంటి ఆలోచన సుస్పష్టంగా అతడు ఒప్పుకుంటున్నాడు. ఈ బెత్తెడు కాలంలో దాచిపెట్టుకోవడానికి అతడు ఇష్టపడడం లేదు. అంటాడు, దేవా, దానిపై ఇప్పుడు చదివిన మాట ఇంతకుముందు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉందయ్యా. నేను చేసిన భక్తి కొంచెమే, నీకు ఇచ్చిన సమయం కొంచెమే, నీతో గడిపిన సమయం కొంచెమే. దాన్ని లెక్కలో వేసుకుంటే నా జీవితం బెత్తడంతే కనుక అయ్యి ఉంటే, నేను కుటుంబంతో గడిపినటువంటి సమయమును గుర్తించుకుంటే, నా ఇష్టానికి కొరకైనటువంటి సమయాన్ని నేను కనుక వెచ్చించి ఉంటే, నీ సన్నిధిలో అసలు లేనట్టే ఉందయ్యా. తాను ఒప్పుకుంటూ మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడి చెవుడి ఆ బెత్తడంత ఆయుష్కాలములో దేవుని కొరకు అతడు సమయం ఇచ్చినట్లుగా అతనికి కనబడడం లేదట. మరి మన పరిస్థితి ఏంటి? దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఈ జీవితంలో ఎంతవరకు మనము ఆయనకు సమయాన్ని ఇవ్వగలుగుతా ఉన్నాం? ఎంతవరకు ఆయనకు దగ్గరగా రాగలుగుతా ఉన్నాం? ఎంతవరకు ఆయనతో గడపడానికి ఇష్టపడతా ఉన్నాం? ఎంతవరకు మనము ఆయనతో కలిసి నడవడానికి ఇష్టపడతా ఉన్నాం? ఈ బెత్తడంత కాలంలోనే
పెద్ద పెద్ద వ్యవహారాలు, అవి పనికొచ్చేవి కాదు, పరలోకానికి తీసుకెళ్ళేవి కాదు. బెత్తిడంతలోనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దాని కింద మాట, ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము, అదండి స్థిరుడు అని అంటే నిలకడగలిగినటువంటి వ్యక్తి. ఎవరు నిలకడగలిగిన వ్యక్తి? మనం అనుకుంటాం సహజంగా అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకేమిలే అని అనుకుంటాం. ఆయనకేమిలే కాదు, ఆయనైనా నువ్వైనా నేనైనా ఎవరైనా ఒకటే. దేవుని యొక్క పిలుపు, నరులారా తిరిగి రండి అని చెప్పి పిలిచినప్పుడు సన్నపు నార వస్త్రములు వేసుకున్నటువంటి వ్యక్తి భూలోకాన్ని విడిచిపెట్టేశాడు. అదే వ్యక్తి దగ్గర రొట్టె ముక్కలు ఏరుకొని బ్రతికినటువంటి లాజరు కూడా భూమిని విడిచిపెట్టేశాడు. దేవుని పిలుపుకు ఎవరు కూడా ఆటంకపరచడానికి లేదు. ఆయన పిలిస్తే ఎంత స్థిరుడైనను కేవలము వట్టి ఊపిరి వంటి వాడట. ఊపిరి వంటి వాడు. ఎవరిలైనా ఎంత స్థిరుడైనా అదే ఆయుష్, ఎంత స్థిరుడైనా అదే బలము, ఎంత స్థిరుడైనా అదే జ్ఞానము. నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా నీ స్థానము కేవలము వట్టి ఊపిరితో సమానం. ఆ ఊపిరి కనుక ఆగిందనుకో, దేవునికి నమస్కారం పెట్టడమే. నీకు మనం చేయగలిగేది ఏమీ లేదు. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలమును గుర్తించినటువంటి దావీదు అంటాడు, దేవా నా సమయమును నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిలో నేను గుర్తించుకుంటే నేను నీతో గడిపినటువంటి దినాలు ఏమాత్రం కూడా సరిపోయినవి కాదయ్యా. ఎంత స్థిరుడైనను కేవలము వట్టి ఊపిరి వంటి వాడు అని అంటా ఉన్నాడు. కాబట్టి పేరున్న వ్యక్తి అయినా పేరు లేని వ్యక్తి అయినా, గొప్పవాడైనా బలహీనుడైనా, అందము కలిగిన వ్యక్తి అయినా అందహీనుడైనా, ఎవరికైనాను కేవలము వట్టి ఊపిరితో సమానమని దేవుడు గుర్తిస్తా ఉన్నాయి. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మైకేల్ జాక్సన్ అండి ఒక వ్యక్తి, మంచి డాన్సర్ అట. ఈ భూలోకంలో అనేక మంది ఈ మైకేల్ జాక్సన్ అనేటువంటి వ్యక్తికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, చాలామంది వెంబడించేవారు ఉన్నారు. అతను చేసేటువంటి నృత్యాన్ని చూడాలని చాలామంది ఎదురు చూసేవారు ఉన్నారు. డబ్బులు ఖర్చు పెట్టి చాలా ధనాన్ని వెచ్చించి ఆయన ప్రోగ్రాలు చూసేటువంటి ఫాలోవర్స్ ఉన్నారు. ఈ భూమి మీద అతడు గొప్పవాడుగా పేరు పొందాడు. తాను స్థిరుడైన తర్వాత, అంత సంపాదించిన తర్వాత, పేరు వచ్చిన తర్వాత, ప్రఖ్యాతి వచ్చిన తర్వాత, అందరికంటే గొప్పవాడని పిలువబడిన తర్వాత తాను చేసిన ఆలోచన ఏమిటంటే, ఎవరెవరైతే స్పెషలిస్టులు ఉన్నారో, కన్నుకి స్పెషలిస్ట్ ఎవరో, హార్ట్కి స్పెషలిస్ట్ ఎవరో, లేకపోతే నరాలకు స్పెషలిస్ట్ ఎవరో, లేకపోతే ఎముకలకు స్పెషలిస్ట్ ఎవరో, ప్రతి అవయవ భాగానికి ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెల నెల జీతం ఇస్తూ వారందరినీ కూడా తన దగ్గరే రూములు ఏర్పాటు చేసి తన దగ్గరే వారు ఉండేటట్టుగా ఏ క్షణానైనా సరే అతనికి చిన్న నల్ల చూస్తే ఇక అది లేకుండా చేయాలని వారందరినీ కూడా పెట్టుకొని ఉన్నాడు. తన ఉద్దేశం ఏంటంటే ఇక నేను శాశ్వతంగా ఉండాలని. తన ముఖం ముడతలు పడకూడదట, తన ముఖం ఏం మచ్చగా కనపడకూడదు, అలాగే తన శరీరంలో ఏ అనారోగ్యం రాకూడదు. అంత డాక్టర్ల యొక్క లిస్ట్ అంతా కూడా తన దగ్గరే ఉంది. తన దగ్గరే వారు నివాసం చేస్తున్నారు. తనకు కలిగేటువంటి చిన్న ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి వారు ఎప్పుడెప్పుడా అని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంత పకడ్బందీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా చనిపోయాడు. ఆ చావును ఆపటానికి డాక్టర్ల వల్ల కాలేదు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ భూమి మీద నీవైనా నేనైనా ఎవరమైనాను దేవుడిచ్చినటువంటి
ఆయుష్కాలము బెత్తిడంత అయి ఉంటే ఆ బెత్తిడంతలో నీవు నేను సమయం దేవునికి ఎంతవరకు ఇవ్వగలుగుతా ఉన్నాం, ఎంతవరకు దేవునితో మనం గడపగలుగుతా ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నదయ్యింది. అందుకే దేవుని వాక్యంలో తన క్రింద మాటలు అంటాడు కదా, మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారి తొందరపాటు గాలికే కదా. ఇప్పుడు గాలికి బట్టలు బయట ఆరేసాం అనుకోండి, అవి ఆడుకో వెళ్ళిపోవాలన్నట్టుగా ఆడుతూ ఉంటాయి, గాలి కదులుతూ ఉంటాయి. అది ఎంత తొందరపడినా అది కేవలము గాలికే కదా. ఎక్కడికి పోద్ది అది? ఏం చేయగలుగుతుంది? దండానికి ఆరేసినటువంటి బట్టలు గాలి కదులుతూ ఉన్నాయి అనుకోండి, అది అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. మనిషి యొక్క ప్రయాణం ఎలాగుంటుంది అంటే చాలా తొందరపడతా ఉంటాడట. అది చేయాలి, ఇది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పారని ఎంత ప్రయాణం చేసినా కానీ నర్లరా తిరిగి రండి అనగలని 2 చేతుల పైకి ఎత్తి, ఇక మన వల్ల కుదురుతుందా? మన స్పీడ్గానే ఉంటుందా? మన ప్రయాణంలో ఇంకా ఏం ఆటంకం ఉండదా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎంత స్థిరుడైనను కేవలం వట్టి ఊపిరి వంటి వాడు, అతడు ప్రయాసపడుట వట్టి గాలికే కదా. మనం ఎంత తొందరపడినా కూడా అది గాలితో పోల్చాడు ఆయన. మరలా తిరిగి ఆయన పిలిచినప్పుడు మన తొందరపాట్లన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. కానీ మనిషి గ్రహించాలని కోరుకుంటున్నాడు, మనిషి ఈ ఆలోచన చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడిచ్చినప్పుడు ఆయుష్కాలము కొంతే, ఆ కొంతలో దేవుని ఎరిగినటువంటి విషయాలను నీవు నేను గ్రహించాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుడు మనకు తెలియపరుస్తున్న మాటలు మనం గ్రహించాలని కోరుకుంటా ఉన్నాడు. మనిషి యొక్క ప్రయాణంలో మనిషి యొక్క ఆయువు ఎంత అల్పమైనదో తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగుతారు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో అదండి. ఎవరికి చేజిక్కునో వానికి ఎవరు తీసుకుంటారో తెలియదు. మనం ఎంత బంగారాన్ని మెడలో వేసుకొని పడుకున్నా చనిపోయారని తెలియగానే అవి కుటుంబ సభ్యులు లాగేసుకుంటారు. సహజంగా లోకంలో జరిగేదే. ఎందుకనంటే మనం మళ్ళా తిరిగి మట్టిలోకి వెళ్ళిపోయేవారు, అంటే మనం మట్టిలోకి వెళ్ళిపోయేటువంటి వారం అయినప్పటికీ మనల్ని పూడ్చిపెట్టడానికైనా లేదా మనము అక్కడ లేకుండా ఉండటానికైనా ఇష్టపడతాం. కానీ మన దగ్గర ఉన్నటువంటి డబ్బు కానీ ధనం కానీ బంగారం కానీ ఇది మాత్రం తీసుకెళ్ళి బీరువాలో దాచిపెడతాం. ఈ భూమి మీద మన యొక్క జీవం ఏ పాటిది, మన విలువ ఏ పాటిది? కాబట్టి గ్రహించాల్సినటువంటి ఆలోచన దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీద నీవైనా నేనైనా జీవించినటువంటి జీవితంలో గ్రహించాలి, మనకున్నటువంటి సమయము బెత్తెడంత, మనం తొందరపడుట గాలికే కదా. ఈ ఆలోచన కలిగినటువంటి వారమై ఉండాలి. కాబట్టి ఈ గ్రహింపుతోటి నీవు నేను ప్రయాణించగలుగుతూ ఉన్నప్పుడు పరలోకమును గురించినటువంటి ఆలోచన మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనం మమకారం చూపే కొలది పరలోకంలో ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనము మన ప్రయాస కావచ్చు, మనం చేసే ప్రతి ప్రయాణము కావచ్చు, ప్రతిదీ కూడా ఇది కేవలము బట్టి ఊపిరితో సమానమై ఉన్నదని ఎరిగినప్పుడు మనం చేయాల్సిన ఆలోచన దేవుడు మన కొరకై సిద్ధపరిచిన ఆలోచన మనం గమనించాల్సిన వారమై ఉన్నాం. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో భక్తుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, భూమి మీద
మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఇక్కడ మనకు ఇల్లు ఎలాంటిది ఉన్నప్పటికీ పరలోకంలో మన కొరకు ఒక ఇల్లు ఉందన్నటువంటి గ్రహింపు చాలామంది గమనించడం లేదు, చాలామంది దాన్ని పట్టించుకోవడం లేదు. ఆ గృహంలోకి ప్రవేశించాలన్న తలంపును చాలామంది విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ఆ గృహంలోకి ప్రవేశించాలన్న తపన చాలా మందిలో కనబడడం లేదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదైన నిత్యమైన నివాసము పరలోకమందు మనకు అదండి. భూమి మీద మనకున్నటువంటి ఈ నివాసము అని అంటున్నాడు. ఈ నివాసము మన శరీరాన్ని కప్పుకొని లోపల ఉన్నటువంటి ఆత్మచేత మనం నడిపించబడతా ఉన్నాం. నరుని యొక్క నాసికారంధ్రంలో దేవుడు జీవాయువును వదగా అతడు జీవాత్మాయను అక్కడి నుంచి అతడు కదలటం ప్రారంభించాడు. ఆ జీవము గనక బయటకు వచ్చేసిందనుకో మనిషి చచ్చినటువంటి వ్యక్తిగా మారిపోతాడు. ఈ చనిపోయినటువంటి ఈ వ్యక్తి భూమిలో పాతి పెట్టబడతాడు. అయితే గ్రహించాల్సిన ఆలోచన ఏమిటంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఒకానొక రోజు శిథిలమై పోతుంది. కాదు, అలాగే ఉంటుందా? ఎంతమంది చనిపోలేదు, ఎంతమంది యొక్క శరీరాలు మట్టిలో కలిసిపోలేదు, వారు పెట్టినట్టే ఉన్నారా? ఇది శిథిలమైపోతుంది ఒకరోజు. దేవుడు పిలిచినప్పుడు ఆ శరీరము శిథిలమైపోయినప్పటికీ ఆ శరీరముతో మనం జీవము కలిగి ఉన్నప్పుడు మనం గ్రహించాల్సిన ఆలోచన ఏమిటంటే ఇది ఒకానొక రోజు శిథిలమై పోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియునైనా నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు ఆ గ్రహింపు కలిగి ఉండాలి. పరలోకంలో నా కోసం ఒక నివాసం ఉంది అని గ్రహించాలి. అక్కడ నా కొరకు ఒక పట్టణం ఉంది, నా కొరకు ఒక గృహం ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ ప్రజలందరూ అక్కడ ఆయన కొరకు ఆయన వెళ్ళిపోతే కంగారు పడతా ఉంటే, ఆయన ఆరోహణమై వెళ్తా ఉన్నప్పుడు కంగారు పడుతున్నారు. దేవుడు అంటాడు, మీరు కలవరపడవద్దు అని అన్నాడు. ఎందుకయ్యా అనంటే నేను మీకోసం స్థలాన్ని సిద్ధపరచుటకు వెళ్తున్నాను. మీ కొరకు స్థలము లేని ఎడల నేను మీతో చెప్పొదును అని అన్నాడు. మన కోసం స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. ఆ స్థలములో నీ కోసం నా కోసం నిత్యమైన నివాసమును అనుగ్రహించాలని వెళ్ళాడు. కాబట్టి ఆ నిత్యమైనటువంటి నివాసముల గురించినటువంటి ఆలోచన మనం కలిగిన వారం అయి ఉండాలి. ఆ గ్రహింపును మనం కలిగిన వారం అయి ఉండాలి. ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ పట్టణములో ఆ గృహములో మనకు నిత్యమైనటువంటి నివాసముని మనం ఎరిగిన వారం అయి ఉండాలి. కాబట్టి ఆ నివాసమునకు మనము ఎదురు చూస్తున్నటువంటి వారం అయితే ఏమని రాయబడింది ఇక్కడ 2వ వచనంలో? మనము దిగంబరములను కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. అందరు కనపడతారా వస్త్రం ధరించుకున్న వారుగా? అలా కనబడే పని అయితే కనుక సన్నపునార వస్త్రాలు ధరించుకొని ధనవంతుడని పిలువబడినటువంటి వ్యక్తి ఎందుకు నిత్య నరకాగ్నిలో అయ్యా నీ కుడిపరసన కూర్చున్న లాజరు దగ్గర ఉన్నటువంటి ఆ చిటికిని వెళ్తాడు ఒక నీటి బొట్టు నా నాలుక మీద వెయ్యని చెప్పానని ఎందుకో ప్రాధేయపడతాడు? అందరికీ నివాసం యోగ్యమైనటువంటి ఆ స్థలములో అవకాశం కల్పించబడాలి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది,
మనము దిగంబరములు కాకుండా ఉండాలి. రెండవది వస్త్రము ధరించుకున్న వారముగా కనబడాలి అని అంటే ఏ వస్త్రము అనంటే రక్షణ అనబడేటువంటి వస్త్రాన్ని మనం ఈ భూమి మీద మన గుడారము శిథిలమై పోకమునిపే మనం ధరించుకున్న వారమై ఉండాలి. రక్షణ మారు మనసును కలిగిన వారమై ఉండాలి. దేవుని ఎరిగిన వారమై ఉండాలి. ఈ గుడారములో ఆయనకు స్థానమిచ్చే వారమై ఉండాలి. చాలా సంవత్సరాలు తనకిష్టం వచ్చినట్లుగా బ్రతికినటువంటి జక్కయ్య ఒకానొక దినాన దేవుని కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉండగా దేవుడు అంటాడు, జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసినది, త్వరగా దిగిరమ్ము అనగానే జక్కయ్య చేసిన పని ఏంటంటే ఆయన చెప్పిన మాటకు విధేయత చూపించాడు. ఎన్నిసార్లు దేవుని మాట మనకు వినబడతా ఉంది, ఎన్నిసార్లు మనం వింటా ఉన్నాం, ఏ మాటకు మనం లోపడతా ఉన్నాం, ఏ మాటను మనం హృదయంలోకి చేర్చుకోగలుగుతా ఉన్నాం, ఏ మాటను మనం వెంబడించగలుగుతా ఉన్నాం. ఆయన పిలుస్తున్నాడు, మనం వింటున్నాం, ఇప్పుడే వస్తున్నానని చెప్పి మళ్ళీ వెళ్తున్నాం. మరి రక్షణ ఎలాగ వస్తుంది? నేడు రక్షణ జక్కయ్య ఇంటికి జక్కయ్య కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? ఆ రక్షణ కలిగిన వ్యక్తి మారు మనసుతో ఇప్పుడు అంటాడు, దేవా, నేను చేసినటువంటి తప్పిదములన్నీ నేను గ్రహించి ఉన్నాను కనుక నేను ఎవరి దగ్గర అయితే అదనంగా డబ్బులు తీసుకున్నానో వారందరికీ 4 నేను రక్షణ కలిగి ఉన్నాడు కనుక తన ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. మనం మార్పు లేని వారముగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఆ రక్షణను మనము ఆస్వాదించడం లేదు, ఆ రక్షణ కొరకైనటువంటి తపన మనలో కనబడడం లేదు. కనుక దేవుడిచ్చినటువంటి ఆ బెత్తెడంత ఆయుష్కాలములో, నీడ వంటి జీవితములో, నీటి బుడగ వంటి జీవితములో, సాగిపోయే నీడ వంటి జీవితంలో, రాలిపోయే గడ్డి పువ్వు వంటి జీవితంలో ఎంతవరకు మనము ఆయన కొరకు మనం లోబడగలుగుతా ఉన్నాం, ఆయన మాటకు మనం ప్రాధాన్యత ఇవ్వగలుగుతా ఉన్నాం. ఈ మాటలు మేము విన్నాంలే, చాలా రోజుల నుంచి మీ నాన్న దగ్గర నుంచి అంటున్నాం, చాలు అని చెప్పని అనుకోగాకండి. ఈ మాటలు మనకు జీవపు ఊట వంటివండి. నా మాటలు కాదు, దేవుడు ఇస్తున్న మాటలు ఇవి, దేవుడు పలుకుతున్న మాటలు. ఎంతోమంది ఈ మాటలు విని వారి జీవితాలను మార్చుకొని దేవుని కొరకైనటువంటి గొప్ప జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. ఎంతోమంది దగ్గరగా లేదా మనకు దొరికేటువంటిది ఏది కూడా మనం ఆశతో ఆతృతతో తీసుకోం. మా ఇంటి దగ్గర జాంకాయలు ఉన్నాయి, పక్కన వాళ్ళు వచ్చి చాలాసార్లు కోసుకొని వెళ్తూ ఉంటారు, కానీ నాకేమనిపించింది, ఆ తినచ్చలే అని అనుకుని నేను సింపుల్గా లైట్గా తీసుకుంటూ ఉంటా. ఒకవేళ అది తిరగపోవచ్చేమో. దేవుని మాటలని మనం నిర్లక్ష్య పెట్టుకుంటే, దేవుని మాటలు కనుక మనం కనుక శ్రద్ధతో వాటిని కనుక స్వాధీనపరచుకొని ఉంటే నష్టపోయేది మనమే. కాబట్టి దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది, మనము దిగంబరములుగా కాకుండా ఉండాలి అనంటే, ఒకప్పుడు దిగంబరులయ్యారు, మాట విననటువంటి ఆదాము హవ్వలు. ఇప్పుడు మనం దిగంబరులము కాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? రక్షణ అనబడేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకునే వారమై ఉండాలి. ఆ మాత్రమే కాకుండా ఇంకేమంటాడు? కాబట్టి పరలోకము నుండి వచ్చు మనం నివాసము దీనిపైన ధరించు అపేక్షించు అదండి. దేవుడిచ్చేటువంటి నివాసములో అడుగు పెట్టడానికి, దేవుడిచ్చేటువంటి ఆ నివాసమును మనం స్వాధీనపరచుకోవడానికి ఈ గుడారములో మనము మూలుగుతా ఉన్నాం. ఈ గుడారాన్ని తగిలించుకొని కష్టాల గుండా, శ్రమల గుండా, ఏడుపుల గుండా ప్రయాణాలు చేస్తూ ఒకవేళ ఉన్నప్పటికీ మన ఆలోచన పరలోకములో ఉన్నటువంటి నివాసము కొరకనై ఉండగలిగితే అది మనకు దీవెనకరంగా ఉండగలుగుతుంది.
కాబట్టి ఇక్కడ ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనంలో, ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునందు నివసించుటకు ఇష్టపడుచున్నాము. చాలండి. ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు, ఈ భూమి మీద మనం ఇదే జీవాన్ని ఇదే శరీరంతో మనం కప్పుకున్నంత కాలం పరలోకం అక్కడే ఉంటుంది, మనము ఇక్కడే ఉంటాం. ఎప్పుడైతే శరీరము నుండి ఆత్మ వేరైపోతుందో అప్పుడు ఆయనకు దగ్గరగా వెళ్తాం, ఈ శరీరము దూరంగానే ఉంటుంది. ఈ ఆలోచన కలిగి దేవుని వాక్యం సెలవుస్తుంది, ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ప్రభువునకు దూరముగా ఉన్నాం. ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము కలిగి ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునందు నివసించుటకు, అదండి ఎప్పుడెప్పుడా అని చెప్పాలని ఎదురు చూస్తున్నారట. ఈ దేహమును విడిచిపెట్టి ఎప్పుడు ఆయనకి దగ్గరికి వెళ్ళాలా అని చెప్పనని భక్తి కలిగినటువంటి వ్యక్తులు వారి యొక్క ఆలోచన, ఆశ పైన ఉన్నటువంటి పరలోకములో ఉన్నటువంటి నివాసము కొరకైనటువంటి తృష్ణతో వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. కనుక మరి దాని క్రింద వచ్చిన ఏమంటాడు, కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట, అదండి ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షమయ్యే దినం ఒకరోజు రాబోతా ఉంది. ఇక్కడ మన ఇంట్లో చలామణైనట్టు కాదు. మన మాటకి కుటుంబ సభ్యులంతా కూడా గడగడగడగడలాడచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా ఆ మాటకు వాల్యూ ఇవ్వచ్చు, ఇష్టం ఉన్నా లేకపోయినా. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. మనకు నచ్చినట్లుగా కాదు, దేవునికి ఇష్టమైనట్లుగా ఉండాలి. ఆయనకి ఇష్టమైనట్లుగా ఉంటే తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు, అదండి ఈ దేహముతో ఉన్నాము కనుక ఈ దేహముతో మనము చేసిన పని మనకు ప్రతిఫలాన్ని ఇచ్చేదయ్యింది. అది మంచిదైనా చెడ్డదైనా. మనం చెడ్డ పని చేస్తే చెడ్డ వాటిని మనం పొందుకుంటాం, మనం మంచి పని చేస్తే మంచి వాటిని మనం పొందుకుంటాం. మనం ఎలాంటి క్రియలు చేస్తామో అలాంటి ఫలాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన అంటాడు, తాను జరిగించినటువంటి క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందాల్సిందే. దేహంతో జరిగించినటువంటి క్రియలు. సమృద్ధి కలిగినటువంటి వ్యక్తి అంటాడు, తిను త్రాగు సుఖించి అన్నాడు. వెర్రివాడని పిలువబడి తన సమస్తాన్ని విడిచిపెట్టేసి దేవుడి దృష్టిలో అతడు వెర్రివాడిగా మిగిలిపోయాడు. ధనవంతుడు అనుకున్నాడు, సన్నపనార వస్త్రము ఈ భూమి మీద బతికి అలాగే గొప్ప పేరు కలిగినటువంటి వాడుగా, సంపద కలిగిన వాడుగా, ఆస్తి కలిగినటువంటి వాడుగా బ్రతికితే సరిపోద్దులే, ఈ గౌరవమే అక్కడ దొరుకుతుంది అనుకున్నాడేమో, ఈ ఘనతే అక్కడ దొరుకుతుంది అనుకున్నాడేమో. ఈ ఘనత ఈ గౌరవము దేవుని దగ్గర చల్లవు. మన విధేయత, మన భయభక్తులు కలిగినటువంటి జీవితమే దేవుని దగ్గర చెల్లుబాటు అవుతుంది.
కాబట్టి చెల్లుబాటు కాని వ్యక్తి ఏమో ఎక్కడున్నాడు? నరకాగ్నిలో ఉన్నాడు. చెల్లుబాటు అయినటువంటి వ్యక్తి స్థితిగతులను దేవుడు చూడేసేవాడు కాదు, మన క్రియలను దేవుడు గమనించేవాడు అయి ఉన్నాడు. కనుక అతని క్రియలు దేవునికి ఇష్టమైనవి కనుక ఆ లాజరు అనబడే వ్యక్తిని అబ్రహాము యొక్క కుడి పార్శ్వమున కూర్చునేటువంటి అర్హతను కలిగించిందట. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట, అదండి ఆయన న్యాయపీఠము ఎదుట ఒకానొక దినాన్ని నిలవబడే రోజు ఉంది. నువ్వు ఎలాంటి వ్యక్తివి అనేటువంటి పరిశీలన చేసే రోజు ఒక రోజు రాబోతా ఉంది. దాని కొరకైనటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన ప్రియులు కొమ్ము దావీదు గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన బలం లేక కాదు, బలగం లేక కాదు, పేరు లేక కాదు, ప్రఖ్యాతి లేక కాదు, అందం లేక కాదు, అవన్నీ ఉంటే సరిపోదు. దేవుడు అంటాడు, నరులారా తిరిగి రండి అని అన్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా తలవంచక తప్పదు. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో మనం ఏమై ఉన్నామో అది మనలను దేవుని యొక్క నివాసమునకు యోగ్యులుగా చేస్తుంది. కాబట్టి అట్టి అర్హత మనం కలిగిన వారమై ఉండాలని ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు గారు జీవించినటువంటి జీవిత కాలంలో దేవునికి ఇష్టమైనటువంటి కార్యములతో బ్రతికి ఆయనకు నచ్చినటువంటి వ్యక్తిగా జీవించగలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క కుడిపార్శ్వమున చూడగలుగుతాం. ఆయన చేసిన కార్యాలు దేవునికి మహిమకరంగా చేయగలిగినటువంటి ఆ గొప్ప క్రియలు దేవుని దగ్గర ఉన్నాడు అన్నటువంటి నిరీక్షణతో మనం అందరం కూడా గ్రహిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకైనా నాకైనా మనకి అందరికీ కూడా, ఎవరు కూడా ఇక్కడ స్థిరులం కాదు, ఇక్కడ సెలేసుకొని ఉండే వాళ్ళం ఎవరు కూడా లేదు, నేను ఇక్కడే అని అనేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ దేవుని మందిరాన్ని కట్టించినటువంటి రూబెనయ్య గారు కూడా లేరు. ఎంత స్థిరుడైనను కేవలము వట్టి ఊపిరి వంటి వారట. కానీ తాను జరిగించిన క్రియల చొప్పున వాటి ప్రతిఫలాలను పొందేటువంటి దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడేటువంటి ఆ దినం కొరకు మనం ఎక్కడ మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతకాలి. మనం ఏమై ఉన్నామో ఆ బ్రతుకు పరలోకములో మనకు స్థానాన్ని కల్పిస్తుంది. కాబట్టి విడవబడినటువంటి కుటుంబము ఇటు రీతిగా నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి తండ్రిని, అలాగే భర్తను, అలాగే తాతయ్యను ఇటు రీతిగా వారు గుర్తించుకొని ఈ విధంగా ఏర్పాటు చేయడం ఎంతైనా వారికి ఆశీర్వాదకరమైంది. కనుక దేవుడు వారికి ముందున్నటువంటి దినాలలో ఇంకను దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకైనటువంటి ప్రయాసలో ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట తెలియపరుస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.